ఇప్పుడు లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి లైక్ పీసీఓడి, థైరాయిడ్, సైనస్, డయాబెటీస్, బీపీ ఇలాంటివన్నీ, వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయొచ్చు. డాక్టర్ కేర్ హోమియోపతిలో అధునాతన చికిత్స విధానం. సో దీన్ని పర్ఫెక్ట్ విధానంలో ఫాలో అయితే గనక ఎంత క్రానిక్ కండిషన్స్ నుంచి అయినా బయటపడతారు. 130 దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా ట్రీట్ చేయగలిగేటటువంటి విధానాలు డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ లో జరుగుతుంది. డయాబెటీస్ అని చెప్పొస్తే ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. ప్రతి పేషెంట్కి మేము చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఏ రిపోర్ట్స్ ఉన్నా కూడా కంపల్సరీ తీసుకురండి. ఏ డౌట్ ఉన్నా కూడా మధ్యలో వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫాలో అప్ చాలా పర్టికులర్గా కరెక్ట్ అయిన విధానంలో ఫాలో అవుతుంది. ఇంత టైం నాకు ఏ డాక్టర్ ఇవ్వలేదు సార్ అంటారు ఒకటే మాట. ఆర్థరైటిస్ కానీ సర్జరీస్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. మనం రీప్లేస్మెంట్ చేసినా కూడా ఈ డెఫిషియన్సీస్ కానీ వేరే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ బాడీలో కంటిన్యూ అవుతుంటే కనుక బోన్ కూడా కంప్లీట్ గా వీక్ అవడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఇంకా వాళ్ళకి ఒక ఫిక్స్ మైండ్ సెట్ ఉంటుంది జీవితాంతం, ఇంక మనం ఇన్సులిన్ మీదే ఉండాలి అని. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి మీ బాడీని డిసీజ్ ని కంట్రోల్ చేసుకునే విధానం ఫాలో చేస్తుంది. సో బాడీ ఇట్ సెల్ఫ్ డిసీజ్ ని కంట్రోల్ చేయగలిగింది అంటే ఆ డిసీజ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయంట. ఇది హోమియోపతిలో జరుగుతుంది. హోమియోపతి మీద ఒకటి కామన్ గా వినేది ఏంటి అంటే టైం పడుతుంది ఏదైనా క్యూర్ చేయడానికని. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఇంకా 25 years ఇలా సఫరింగ్ ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి ఒక 1-2 years తీసుకోవడంలో అది ఫాస్ట్ అంటారా స్లో అంటారా? హలో నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. మనలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మంది చాలా డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. అంటే చిన్న బేసిక్ థింగ్ అంటే కొంచెం చిన్న హెడేక్ రాగానే, ఏదైనా బాడీ పెయిన్స్ రాగానే మనం వెంటనే మెడికల్ హాల్స్లోకి వెళ్ళిపోయి వెంటనే టాబ్లెట్స్ కొనుక్కొని వేసేసుకుంటూ ఉంటాం. అలాగే మన బాడీకి కూడా అలవాటు చేసేసాం అలోపతి మెడిసిన్స్ అనేది. సో అలా కాకుండా అసలు మనకి ఆయుర్వేదం కానీ లేదంటే ఈ అలోపతి నుంచి కానీ హోమియోపతి డిఫరెంట్ అసలు ఎలా దాని స్టార్టింగ్ అనేది లైక్ ఎక్కడి నుంచి దాన్ని అది స్టార్ట్ అయింది, అండ్ ఇది మన డిసీజ్ని ఎలా క్యూర్ చేస్తుంది, దాన్ని పనిచేసే విధానం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి. సో వీరితో ఈ మాటలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. హలో అండి డాక్టర్ గారు, నమస్తే. రైట్. సో ఇందాక నేను చెప్తున్నట్టు చాలా మందికి ఏముందంటే ఏదైనా కొత్తది ట్రై చేయాలి అనేసరికి బేసిక్గా ఇప్పుడు తలనొప్పి రాగానే వెళ్ళిపోయి టాబ్లెట్స్ తెచ్చేసుకుంటూ ఉంటారు. ఏదైనా బాడీ పెయిన్స్ రాగానే వెళ్ళిపోయి మెడికల్ హాల్స్లో, చిన్నపిల్లలకైనా కానీ దగ్గు వచ్చిందా జలుబు వచ్చిందా వెళ్ళి సిరప్స్ తీసేసుకుంటూ ఉంటారు, వెంటనే ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకోకుండా. సో ఏమన్నా అలా అలవాటు పడిపోయి చాలా మందికి ఏవైనా కొత్తగా ఇలా అంటే హోమియోపతి మనకు క్యూర్ చేస్తుంది, బాగుంటుంది అని చెప్పినప్పుడు వాటిని నమ్మాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంకా ఫాస్ట్ లైక్ ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నా కానీ ఏమైనా కొన్ని చెప్పినా కానీ అవన్నీ నమ్మేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అస్సలు మనకి అలోపతి నుంచి కానీ ఆయుర్వేదిక్ నుంచి కానీ హోమియోపతి ఎలా డిఫర్ అంటారు, ఎలా దీని స్టేజ్ అనేది మనం పైకి తీసుకొని చూడాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు హోమియోపతి మిగతా వాటికన్నా అంటే ముఖ్యంగా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మైగ్రేన్ అనే కంప్లైంట్ ఒకటి ఉంటుంది. సో మైగ్రేన్ అంటే హెడేక్ రావడం, వామిటింగ్స్ లాగా అనిపించడం, లేదా వామిటింగ్స్ అయిపోవడం, కళ్ళంతా బ్లర్గా అయిపోవడం. సో ఇలాంటివి చాలా విపరీతమైన, అంటే రెస్ట్ తీసేసుకోవాలి, అంతా చీకటిగా అయిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇమీడియట్గా వీళ్ళు చేసేది ఏంటి అంటే చాలా మంది పెయిన్ కిల్లర్ తీసేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా రిలీఫ్ పొందుతారు. బట్ మైగ్రేన్ అనేటటువంటి కంప్లైంట్ అనేది ఎప్పటికీ తగ్గదు. అంటే ఒక్కసారి రిలీఫ్ పొందినాక మన మనస్తత్వం ఎలా అయిపోతుందంటే ఓకే ఇది వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేసేసుకోవచ్చు, తగ్గిపోతుంది అనేది. కానీ సమస్య ఏమవుతుందంటే రాను రాను మైగ్రేన్ యొక్క లక్షణాలు కంటిన్యూ అవుతూనే ఒకప్పటి కన్నా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీలో కూడా చేంజ్ వస్తుంది. ఒకప్పుడు నెలకు ఒకసారి వచ్చేది రాను రాను వారానికి ఒకసారి రావడం మొదలవుతుంది. ఇది మన చాలా మంది ఇప్పుడు మాకు పేషెంట్స్ వచ్చేవారు కూడాను, సార్ ఒక 5 years నుంచి సమస్య ఉందండి, బట్ అప్పుడు నెలకు ఒకసారి నేను సఫర్ అయ్యేవాడిని, బట్ ఇప్పుడు వారానికి 1-2 సార్లు వచ్చేస్తుంది, బట్ మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వాడతాము, ఒకప్పుడు వాడే పెయిన్ కిల్లర్ ఇప్పుడు పనిచేయట్లేదు అంటారు. అంటే ఇంటెన్స్ పెరిగింది. రెండోది ఆ పెయిన్ కిల్లర్ కెమికల్ అలవాటు అయిపోతుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే వేరే అదర్ డిసీజెస్ ఏం లేకపోయినా కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా పిల్లల్లో గమనించాలి. ఇప్పుడు ఇదే పర్సన్ హాలిడే అప్పుడు ఏ పెయిన్ ఉండదు, అన్ని తింటాడు, మళ్ళీ తొందరగా లేస్తారు, యాక్టివ్ గా ఉంటారు. సో ఇన్ని అంటే అక్కడ మనం ఆయన యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. కొంత కౌన్సిలింగ్, దానికి రిలేటెడ్ మెడిసిన్స్ ఇస్తే
ఖచ్చితంగా ఆయన నయం అవుతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు బాగుంది, స్కూల్కి వెళ్తున్నాడు ఇప్పుడు చక్కగా. సో వాట్ వాజ్ ద మీరు మాట్లాడినప్పుడు ఏంటి స్ట్రెస్ తనకి భయం ఉండిందా ఏంటంట? సింపుల్ అండి, భయం ఇవన్నీ కాకపోయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనకి నచ్చలా, అచ్చా స్కూల్కి వెళ్ళడం నచ్చలేదు అంతే. ఈజ్ ఫస్ట్ ఇంతకు అంటే లైక్ ముందు- హౌ ఈ స్టడీస్ లో బాగున్నాడా పోనీ? ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ అయినాడు. ఓకే సో రెగ్యులర్ వెళ్ళారు, ఆటోమేటిక్ గా ఖచ్చితంగా చేంజెస్ అనేవి వస్తాయి. రైట్. ఓకే. సో రెండోది ఏంటంటే అంటే కొంతమందికి ఆ ఆసక్తి ఉండదు. అవును ఉండదు. అవును. కొంతమంది అంటే మామూలుగా వేరే వాటిలో ఉండొచ్చు. వేరే maybe. వాటిలో ఉండొచ్చు, కొంతమంది స్పోర్ట్స్ లో ఉంటది, కొంతమందికి ఏంటంటే చదువు మీద పెద్దగా ఉండదు. లేదంటే కొన్నిసార్లు వాళ్ళు భయపడవచ్చు కూడా, ఏదో ఒక్క ఇష్యూ ఎక్కడో జరుగుతుంది, సపోజ్ ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చాయి, క్లాసులో అందరి ముందు నిల్చోబెట్టి ఏదైనా Right. అనొచ్చు. Hmm. అంటే సెన్సిటివ్ పర్సన్స్ ఉండేటప్పుడు మనం గమనిస్తే కనుక పిల్లల్లో, సార్ స్కూల్కి వెళ్ళారండి ఈవినింగ్ వచ్చేసరికి ఫీవర్ వచ్చేసిందండి అంటాడు. అవును అవును. జలుబు ఉందా అంటే లేదు సార్ ఫీవర్ వచ్చేసింది. ఎందుకు అంటే మేబీ మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే కనుక, పేషెంట్ చాలా క్లియర్గా అడిగితే కనుక పిల్లల్లో వాళ్ళు చెప్తారు ఏంటంటే ఈరోజు నాకు టీచర్ తిట్టారు. Hmm. ఓకే. సో అంటే అంత సెన్సిటివిటీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఉంటారు. నన్ను ఎందుకు అందరి ముందు తిట్టారు, అది చాలా లోపల హర్ట్ అయిపోతారు వాళ్ళు, బయటకు అవును, తెలియదు. అవును. ఆ హర్ట్ అనేది అది fever వాళ్ళకి రూపంలో బయటకు వస్తుంది. తర్వాత కూడా మళ్ళీ గుర్తొస్తూనే తెచ్చుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది ఒక సిమ్టమ్ రూపంలో బయటకు వస్తుంది వేరే రకంగా. Right. అంటే ఒక రకమైన పెథలాజికల్ చేంజెస్ తీసుకురాగలుగుతాయి. అందుకనే సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. Right, ఇది right. హోమియోపతిలో చాలా చాలా ఇంపార్టెంట్ గా చూస్తాం. Hmm. అందుకని ఆ బాడీ యొక్క నేచర్ ని 100% అర్థం చేసుకున్నాం, దాన్ని ఇండివిజువలైజేషన్ అంటారు. రైట్. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ప్రతి ఒక్క పేషెంట్ తో మీరు చాలా సేపు గడపాల్సి ఉంటుందేమో, మేబీ రిపోర్ట్స్ అదర్ దెన్ రిపోర్ట్స్. ఖచ్చితంగా అండి, ఎందుకంటే పేషెంట్ వెంటనే వచ్చిన వెంటనే ఓపెన్ గారు. అవును. మీరు చెప్పే సిమ్టమ్స్ చెప్తారు, సార్ నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది, ఈ మందులు వాడుతున్నాం అంతే. కానీ ఆ నొప్పికి రూట్ కాజ్ ఏంటి అంటే, కొంతమంది చాలా అంటే క్వశ్చన్స్ ఎలా వేస్తారంటే, ఇవన్నీ దేనికి, ఎందుకు మీకు, సార్ Okay. మీకేమైనా స్ట్రెస్ ఉందా, మీ లైఫ్ స్టైల్ అలా, ఇవన్నీ మీకెందుకు, దానికి దీనికి ఏం రిలేషన్ అని క్వశ్చన్ చేస్తారు. బట్ వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి, ఎందుకు కారణం. ఇప్పుడు మీ పర్సనల్స్ తెలుసుకొని మేము చేసేది ఏమి ఉండదు కదా, నాకు పర్సనల్గా ఏం ప్రాబ్లం. కానీ ఏంటంటే వాటి వల్ల మీరు ఎలా ఆలోచిస్తారు, మీ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కడ ఉంటున్నాయి, దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఏ ఎమోషన్కి ఎక్కువ మీరు సఫర్ అవుతున్నారు. కొంతమందికి కోపం వల్ల సఫరింగ్ ఉంటుంది, కొంతమందికి బాధ వల్ల సఫరింగ్ ఉంటుంది, రైట్ కొంతమందికి భయం వల్ల సఫరింగ్ ఉంటుంది, కొంతమందికి ఆతృత వల్ల సఫరింగ్ ఉంటుంది. ఉంటుంది. అవును ఇవి జనరల్గా ఉంటాయి కదండి. కొంతమందికి షాక్ వల్ల సఫరింగ్ వస్తుంది, కరెక్ట్. కొంతమంది లాంగ్ లాస్టింగ్ గ్రీఫ్ ఉంటుంది. అంటే ఎప్పుడో జరిగే ఒక ఇష్యూ ఉంటుంది, అది ఇప్పటికీ ఇయర్స్ ఓవర్ థింక్ చేస్తూ చేస్తూ అది లోపల అలా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. రైట్. అంటే ఇంత డీప్ గా కండిషన్స్ ఉండేటప్పుడు అది మన ఫిజికల్ బాడీ మీద కూడా అంతే డీప్ గా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి కదా. రైట్. దానిని అర్థం చేసుకోవాలి, అక్కడ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనేటటువంటి కండిషన్స్ లో కొన్ని రకాల మనకి సిమ్టమ్స్ రూబ్రిక్స్ ఉంటాయి, వాటిని బట్టి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ లో ఏది కరెక్ట్ గా ఆ బాడీకి సూటబుల్ గా ఉంటుందో అన్ని రకాల అర్థం చేసుకొని అప్పుడు ఇవ్వడం చేయాలి. అలా చేయడం వల్ల ఇలాంటి కండిషన్స్ మనకి పూర్తిగా నివారణ జరుగుతుంది. ఎవ్రీ హోమియోపతి డాక్టర్ ఇస్ ట్రైన్డ్ ఫర్ ఆల్ దీస్ అంటారు. మొత్తం వీటన్నిటిని ట్రైన్ చేసుకుని అతను వస్తారా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే మన కంప్లీట్ కాలేజ్ డేస్ నుంచి చూసిన తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్లో ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్లో చూసినా కూడా వీటన్నింటినీ పూర్తిగా ఇది మనకేంటంటే ఒక్కొక్క పేషెంట్కి కనీసం ఒక 30 minutes ఆర్ 40 minutes, ఒక్కోసారి 1 hour కూడా టైం పడుతుంది. బికాస్ కంప్లీట్ హిస్టరీ తీసుకోవాలి. దాన్ని మేము ఏం చేస్తాం, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్గా తీసుకుంటాం. సో ఎవ్రీథింగ్, నార్మల్ డిసీజ్ సిమ్టమ్స్, అలాగే పర్సనల్ హిస్టరీ, అలానే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏముంది, ఇంతకుముందు ఏదైనా సమస్యలతో సఫర్ అయ్యారా, ఇంతకుముందు ఏమైనా మెడిసిన్స్ వాడాల్సి వచ్చిందా, ఇవన్నీ కూడా తీసుకుంటాం. దాన్ని పాస్ట్ హిస్టరీ అంటాం. తర్వాత మెంటల్ నేచర్ కంప్లీట్గా, అంటే ఎమోషనల్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్, ఇవన్నీ తీసుకొని ఇంకా వాళ్ళకి సంబంధించి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నాయా, వాళ్ళ ఇష్టాలేంటి అయిష్టాలేంటి, దేనిని తట్టుకోగలుగుతారు దేనికి తట్టుకోలేరు. కొంతమంది చలిని బేర్ చేయలేరు బాడీ, కొంతమంది ఎండని లేదంటే వేడిని బేర్ చేయలేరు. ఇలా డిఫరెంట్ ఉంటారు.
సో ఇవన్నిటిని తీసుకొని దాన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్గా తీసుకొని ఆ సిమ్టమ్స్ అన్నిటికీ ఏదైతే పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుందో అది వాళ్ళ బాడీ యొక్క నేచర్ని బట్టి ఉండే మెడిసిన్స్ అని అర్థం. వాటిని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం లైక్స్ క్యూర్స్ లైక్స్ అంటాం. సో సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనేటటువంటి ఒక ఫార్ములాని హోమియోపతి అనేది ఫాలో అవుతుంది. సో అలా చేయడం వల్ల ఆ బాడీ ఇమ్యూనిటీ అనేది మన రోగ నిరోధక శక్తి వైటల్ ఫోర్స్ అంటాం దాన్ని హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ వైటల్ ఫోర్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం చేస్తాం. తద్వారా బాడీ అనేది ఆ వైటల్ ఫోర్స్ బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. ఎస్, ఇక్కడ అబ్నార్మాలిటీ ఉంది, ఈ సిస్టంలో డిరేంజ్మెంట్ ఉంది, దీనిని ఎలా క్యూర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు మెడిసిన్స్ అనేది మీ యొక్క ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి మీ బాడీని డిసీజ్ని కంట్రోల్ చేసుకునే విధానం ఫాలో చేస్తాం మన బాడీని అలా. సో బాడీ ఇట్ సెల్ఫ్ డిసీజ్ని కంట్రోల్ చేయగలిగింది అంటే ఆ డిసీజ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? డెఫినెట్ గా ఉండవు, లేదంటే చాలా తక్కువ. దాని తర్వాత మెయింటైన్ చేసుకుంటగలిగితే వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అయ్యే అదే లైఫ్ స్టైల్ కొంచెం కంటిన్యూ చేస్తే దే కెన్ బి లైక్ దాని నుంచి అవేగా ఉండొచ్చు అంటారు. డెఫినెట్ రైట్. ఈ క్వశ్చన్స్ మీరు ఇందాక అన్నారు, అదే సైకలాజికల్ క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ ఎందుకు అడుగుతున్నారు మీకు ఎందుకు అని అంటే, మేము మామూలుగా అలవాటు పడిపోయి ఉంటారు కదా, ఒక కంప్లైంట్ తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ చూసి లేదంటే టెస్టులు రాసి ఈ మెడిసిన్కి ఇది వాడండి అని అంటారు, లైక్ ఈ పెయిన్కి మెడిసిన్ వాడండి అని ఇస్తారు. అందుకే మేబీ వాళ్ళు ఆ క్వశ్చన్స్ అనేవి ఇలాంటివి అడిగినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటేనే కదా అడగాలి. ఏదో నేను నొప్పి అని చెప్పొస్తే లేదంటే నాకు డయాబెటీస్ అని చెప్పొస్తే ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. హౌ యూ కన్విన్స్ దెమ్? డెఫినెట్లీ అండి, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ మనం ఎమోషనల్ బ్యాలెన్సెస్ గురించి అడిగినప్పుడు నాకేమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉందో ఎందుకు అడుగుతున్నారు మీరు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది వాళ్ళు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అవసరం పడుతుంది. మేము ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి కూడాను డిసీజ్ గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తామో హోమియోపతిక్ అప్రోచ్ గురించి కూడా అంతే ఎక్స్ప్లెనేషన్ ఎలా పనిచేస్తుంది. మీకు మీరు వచ్చింది ఏంటంటే అది పూర్తిగా తగ్గించుకోవడానికి వచ్చారు, ఇది మెయింటైన్ చేయడానికి కాదు. ఇయర్స్ టుగెదర్ మళ్ళీ మా హోమియోపతిలో కూడా ఇయర్స్ టుగెదర్ మీరు మెయింటైన్ చేయండి, ఐ మీన్ లైఫ్ టైం మెయింటైన్ చేయండి అనేది కాదు. కంప్లీట్గా నార్మల్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో ఎక్కడ మీరు ఇంబ్యాలెన్స్ ఫీల్ అయ్యారు, సో అలాంటిది కొంచెం డీపర్గా స్టడీ చేయాల్సిన అవసరం పడుతుంది. అది పేషెంట్ని చాలా క్లియర్గా మాట్లాడాలి, పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం డెఫినెట్గా. అంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో అంటే ఓకే, ఇన్నాళ్ళు ఇప్పుడు మీరు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే, సార్ మేము మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఇంత టైం నాకు ఏ డాక్టర్ ఇవ్వలేదు సార్ అంటారు ఒకటే మాట. ఇంత టైం మీరు మాట్లాడితే సగం రోగం తగ్గిపోతుందండి, ఎందుకంటే ఇంత టైం ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ ఎమోషన్ అనేది కంప్లీట్గా లోపల దాచుకున్న సప్రెస్ చేసిన ఎమోషన్ అనేది బయటకు వస్తుంది. వాళ్ళు కొంత హ్యాపీ ఫీల్ అవుతారు కూడా డెఫినెట్గా. సో ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని మెడికేషన్ ఇస్తాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మెంటల్గా ప్రిపేర్ అవుతారు, దాన్ని ఆ కంటిన్యూ కూడా అదే మాదిరి అవుతుంది. సో బాడీ కూడా డిసీజ్ నుంచి నెమ్మదిగా హెల్దీ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ సిమ్టమ్స్ కూడా అంతే చాలా క్లియర్గా చెప్తారు. ఇక్కడ ఫాలో అప్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం 30 minutes మాట్లాడాం, 1 hour మాట్లాడాం, సిమ్టమ్స్ అన్నీ తీసుకున్నాం, అన్ని టోటాలిటీ తీసుకున్నాం, మెడికేషన్ పెట్టాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈవెన్ మేము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డిసీజ్ సిమ్టమ్స్ మీకు ఈ రకంగా తగ్గుతాయి అనేది కూడా పేషెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓకే, సో అంటే పెయిన్ కానీ లేదంటే స్కిన్ కంప్లైంట్స్ కానీ, సపోజ్ డయాబెటీస్ అన్నారు, సో డయాబెటీస్ అనేది కేవలం లెవెల్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి. ఈ లెవెల్స్ ఉండడం వల్ల బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి అంటే, డయాబెటీస్ వల్ల నర్వస్ దెబ్బతింటున్నాయా, డయాబెటీస్ వల్ల రక్త ప్రసరణ ఇబ్బంది అవుతుందా, డయాబెటీస్ వల్ల కంటి సమస్యలు వచ్చినాయా, కిడ్నీ సమస్యలు వచ్చినాయా, ఇలాంటివన్నీ చూడాలి. సో ముందు ఏంటంటే మేము చాలా క్లియర్గా చెప్తాం, ఏది దేని తర్వాత ఏ సిమ్టమ్ తర్వాత ఏ సిమ్టమ్ క్లియర్ అవుతూ వస్తుంది మీకు. ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఒక డిసీజ్డ్ కండిషన్, డ్యామేజ్డ్ కండిషన్ ముందు కవర్ అవుతుంది, తర్వాత ఇంకా రెగ్యులరైజ్ అవడం జరుగుతుంది, డ్యామేజ్ కంప్లీట్ క్లియర్ అవుతుంది, దాని తర్వాత నార్మల్ అక్యుములేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యి కంప్లీట్గా మళ్ళీ నార్మల్ అవడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే మందులు ఇచ్చిన తర్వాత సార్ నాకు వెంటనే జలుబు చేసిందండి అంటారు, అంటే వేరే ప్రాబ్లంతో ఏదైనా వస్తారు వాళ్ళకి జలుబు. బట్ ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది
బయటికి పోయే విధానాలు కొన్ని ఉంటాయి. అవును. సో రన్నింగ్ నోస్ రూపంలో, ఓకే. కొద్దిమందికి అనుకోకుండా 1-2 సార్లు లూజ్ మోషన్స్ అవ్వడం, ఇలాంటివి కొన్నిసార్లు కనిపిస్తాయి. ఓకే. అంటే ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లాగా తీసుకోవచ్చా? కాదు. కొంతమంది అంటుంటారు లైక్ స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్, ర్యాషెస్ వస్తాయని చెప్పి, వెయిట్ పెరుగుతాము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, నాకు తీసుకున్న వెంటనే వామిటింగ్స్ అవుతున్నాయి, తలనొప్పి వస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో హౌ ఇస్ ఇట్ డిఫర్? డెఫినెట్గా డిసీజ్ రిలేటెడ్గా చూసేటప్పుడు కొన్ని సిమ్టమ్స్ అనేవి లైక్ అంటే లోపల ఉండేటటువంటి టాక్సిన్స్, డిసీజ్ టాక్సిన్స్ తగ్గేటప్పుడు అది బయటికి పోవాలి. బయటికి పోయే విధానాల్లో కొంతమందికి రన్నింగ్ నోస్ వస్తుంది కొద్ది రోజులు. దానికి మీరు గమనిస్తే ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండానే తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిమంది అనుకోకుండా ఏదైనా మెడిసిన్స్ వేసేస్తూ ఉంటారు, అది మేము చెప్తూ ఉంటాం, అంటే చిన్న వాటికి కూడా మెడిసిన్స్ వాడకండి, వేరే మెడిసిన్స్ వాడకండి, సపోర్టివ్గా మేమే ఇస్తాం. సో అలా ఉంటే కనుక ప్రాబ్లం అనేది ఉండదండి. కానీ కొద్దిమంది ఏంటంటే ఎక్కువ హైపర్ సెన్సిటివ్ బాడీస్ కొన్ని ఉంటాయి. రైట్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే మెడిసిన్ వేసుకున్నాక సరే టేస్ట్ నాకు ఒకలా ఉందండి, సో లేదంటే వేసుకున్నాక వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి అనేది చాలా కొద్దిమంది చెప్తారు. జనరల్గా ఎవ్వరికి అలా జరగదు, ఎందుకంటే ఏ రకమైన సమస్య అనేది ఉండదు దీంట్లో. బట్ ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఫీలింగ్. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఏ రకమైన పొటెన్సీస్ ఇచ్చామో చూసుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే వాడే విధానంలో కొన్ని చేంజెస్ చేయడం జరుగుతుంది. అక్కడితో వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అన్ని మళ్ళీ అగైన్ నార్మల్ అయిపోవడం జరుగుతుంది. కొంతమంది హైపర్ సెన్సిటివిటీస్ అంటే అలర్జిక్ బాడీస్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఏది కొత్తది ఏది వెళ్ళినా కూడా వెంటనే ఏదో రకమైన ఎలర్జీ అనేది చూపిస్తా ఉంటారు అని చెప్తారు. బట్ హోమియోపతిలో అలాంటిది ఉండదు. అంటే కొంతమంది పెయిన్ కిల్లర్స్ అన్ని బాడీస్ కి సెట్ అవుతుంది అంటారు. ఏ బాడీస్ అయినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా పనిచేస్తుంది. ఓకే. ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఎలాంటి డిసీజ్ ఉన్నా, ఎలాంటి ఏ ఉన్నా కానీ, ఎంత క్రానిక్ కండిషన్ అయినా, ఎంత అక్యూట్ కండిషన్స్ అయినా కూడా మన హోమియోపతి వాడవచ్చు. ఇప్పుడు ఇవి తగ్గిన తర్వాత ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ డిజార్డర్స్ కానీ తగ్గిన తర్వాత మళ్ళీ ఆపేసినాక మళ్ళీ మెడిసిన్స్ ఆపిన తర్వాత మళ్ళీ అవి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? వన్స్ న్యాచురల్గా హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిసీజ్ తగ్గిందంటే రిపీట్ అయ్యే అవకాశాలు మాత్రం ఇవ్వదండి. బట్ దీనికి లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మళ్ళీ విపరీతమైన స్ట్రెస్ లోన్ అయ్యాము, లేదంటే వేరే అదర్ కారణాలు, లేదంటే మధ్యలో వేరే ఏదో సిమ్టమ్స్ వచ్చాయండి, దానికి వేరే మెడిసిన్స్ వాడాల్సి వచ్చిందండి అనేటటువంటి పరిస్థితిలో ఇలాంటివి ఉంటే కొద్ది మందికి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ కనిపించవచ్చు. బట్ వాళ్ళు కానీ వన్స్ హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్యూర్ అయిందంటే కనుక అది రిపీట్ అయ్యే అవకాశాలు బాడీ ఇవ్వదు. ఎందుకంటే వన్స్ ఆ డిసీజ్కి అగెయిన్స్ట్ గా రెసిస్టెన్స్ అనేది బాడీ డెవలప్ చేసేసుకుంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మళ్ళీ అది రివర్స్ అయ్యే అవకాశాలను చాలా వరకు బాడీ ఇవ్వదు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి మనకు తెలుసు. అంటే చాలా రకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ రన్ అవుతున్నాయి, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ విపరీతంగా ఉన్నాయి. సో బాడీ అనేది లాస్ట్ ఇయర్ కూడాను ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకునే పరిస్థితులు లేరు. ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి లక్షణాలు ఇంత బయట చేంజెస్ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా కూడా బాడీ రెసిస్టెన్స్ బిల్డ్ చేసుకునేలాగా కొంతకాలం పాటు మెడిసిన్స్ ఇంకా అవసరం పడవచ్చు. అది ఇంకా ఇండివిజువల్ బాడీని బట్టి ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ లో కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఇంకా వాళ్ళకి ఒక ఫిక్స్ మైండ్ సెట్ ఉంటుంది జీవితాంతం, ఇంక మనం ఇన్సులిన్ మీదే ఉండాలి అని. సో అందుకనే ఇప్పుడు అది స్టాప్ చేసినా వాళ్ళు నమ్మలేకపోతారు, ఆ కండిషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఇన్సులిన్ స్టాప్ అయిపోతుంది, మీరు అవసరం లేదండి తీసుకోవాల్సింది, మీరు ఇలా మెయింటైన్ చేసేయాలంటే ఏమో కాదు మళ్ళీ వచ్చేస్తుందేమో అనే ఒక భయంతో ఉంటారు. యాక్చువల్లీ డెఫినెట్గా అండి, భయం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ లేదా ఇంగ్లీష్ మందుల మీద వాళ్ళకి వేసిన వెంటనే మనకి రిలీఫ్ వస్తుందండి అనేటట్టు ఉంటుంది. కానీ బట్ ఇన్సులిన్ వాడే చాలా మంది పేషెంట్స్ని అబ్జర్వ్ చేశాం, షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటున్నాయి. కంప్లీట్ గా నార్మల్ అవడం కాదండి, ఒక రోజు ఎక్కువ అయిపోతుంది, ఒక రోజు బాగా డౌన్ అయిపోతుంది, రోజే కాదు పూట కూడా మార్పు వస్తుంది. ఈవెన్ కొంతమంది చెప్తారు, సార్ నైట్ భోజనం చేశాను, మిడ్ నైట్ షుగర్ లెవెల్స్ విపరీతంగా డౌన్ అయిపోయినాయండి అని చెప్తారు. సో అంటే ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ బయట నుంచి మనం ఎంతైతే ఇన్సులిన్ అనేది రెగ్యులర్ ఇస్తూ ఉన్నామో అది బాడీ అనేది యూటిలైజ్ చేసుకోవడం అనేది దాని యొక్క అంటే అప్పుడున్న స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. సో న్యాచురల్ గా అవ్వదు అది, ఎందుకంటే బాడీ లోపల ఇన్సులిన్ సెక్రియేట్ చేసేటటువంటి సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఆ డ్యామేజ్ ని అరికట్టే విధానం మళ్ళీ ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చే ఇన్సులిన్ అనేది చేయలేదు. ఇది కేవలం ఏంటంటే బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం వరకు మాత్రమే పనికొస్తుంది. అది ఇన్సులిన్ లెవెల్ ఒక పాయింట్ పెరిగినా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి విపరీతంగా, ఒక పాయింట్ సరిపోకపోయినా షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి.
రైట్. ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి మళ్ళీ బాడీ లోపల టిష్యూ డ్యామేజ్కి లీడ్ చేసే అవకాశాలు వస్తాయి. రైట్. షుగర్లో మెయిన్గా ఏంటంటే రక్త సరఫరా ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయిపోతుంది. రైట్. సో ఎక్కడైతే రక్తం అందట్లేదో టిష్యూకి, ఆ టిష్యూలో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా న్యూట్రిషన్ అందక చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ డ్యామేజే అన్ని రకాల కాంప్లికేషన్స్కి కారణం. దీనికి తోడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నా, లేదు వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, అండ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా నేను చూస్తాను డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సర్జరీస్ అదే లైక్ బ్రెయిన్ సర్జరీస్ ఎక్కువగా అవుతుంటాయి. సో ఇట్ లైక్ ఆ ఫ్లక్చుయేషన్స్ అయినప్పుడు అది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఏమన్నా మనకి నర్వస్ సిస్టమ్ని కూడా. ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ శాతం ఏమవుద్దంటే ఈ రక్త ప్రెషర్ని తొందరగా ఎక్కడో ఒక చోట బ్లాక్ చేయడానికి అవకాశం ఇస్తుంది. రైట్. అది చాలా టైనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయండి, మన కంటికి కూడా కనబడినంత బ్లడ్ వెజల్స్ ఉంటాయండి. Right. ఈవెన్ బ్రెయిన్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, ఏదైనా కిడ్నీస్ కానీ ఇవన్నీ అవి తొందరగా బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాకేజ్ అనేది సరే ఒక రక్తనాళం బ్లాక్ అయితే కొలెటరల్ సర్క్యులేషన్ బాడీ అనేది తీసుకొస్తుంది, అది చిన్నగా వేరే రక్తనాళం ద్వారా మళ్ళీ బ్లడ్ అందిస్తుంది. అది న్యాచురల్ థింగ్ ఉంది బాడీకి, అది మనకి పుట్టినప్పటి నుంచి ఉంటుంది, అది దేవుడిచ్చిన వరం అది. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఈ షుగర్ లెవెల్స్ అనేవి మన బాడీ కంట్రోల్ చేసుకోలేక ఆ మెటబాలిక్ కండిషన్ రివర్స్ చేసుకోలేని పరిస్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఈ బ్లాకేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల అది లీడ్స్ టు సెల్ డ్యామేజ్. నెర్వ్ సెల్స్ అనేవి బ్రెయిన్ లో డ్యామేజ్ అవుతున్నాయంటే కనుక ఇప్పుడు ప్రతి నెర్వ్ మన బాడీలో ఏదో ఒక దానికి ఒక స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడమే కదా, అది ఉండదు. ఎప్పుడైతే ఉండదో ఒకవైపు అది వాళ్ళు పక్షవాతానికి గురవడం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు అంటే ఆపరేషన్స్ అవసరం కూడా పడుతూ ఉంటాయి కొంతమంది. లోపల ఏమైనా ఎక్స్టర్నల్ గా ఏమైనా ట్యూమర్స్ ఫామ్ అవడం కానీ, లేదంటే కొంతమంది రక్తము చిట్లిపోయినాయండి రక్తనాళాలు, అక్కడ రక్తం గూడు కట్టేసిందని చెప్తారు. సో ఇవన్నీ ఇంకా సివియర్ కండిషన్స్ అండ్ అక్యూట్ కండిషన్స్ డిఫరెంట్. బట్ అంతవరకు వెళ్లకుండా ఫస్ట్ ఇనీషియల్ గా చూసుకోవడం అవసరం. సో బీపీ లెవెల్స్ కంట్రోల్లో మెయింటైన్ చేయడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో మెయింటైన్ చేయడం, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో మెయింటైన్ చేయడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ప్రతి మనిషికి అవసరం. రైట్. రైట్. సో హోమియోపతి మీద ఒకటి బేసిక్ అండ్ కామన్గా వినేది ఏంటి అంటే ఇది లాంగ్లో వర్క్ చేస్తుంది, చాలా కాలం వాడాలి, టైం పడుతుంది ఏదైనా క్యూర్ చేయడానికని. ఎందుకు అలా అసలు వచ్చిందంటారు? యాక్చువల్గా అది రాంగ్ కాన్సెప్ట్ అండి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే హోమియోపతి అనేది ఇందాక చెప్పినట్టు బాడీ నేచర్ని అనుగుణంగా కరెక్ట్ అయిన విధానంలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కరెక్ట్గా పడితే కనుక చాలా స్పీడ్గా రిలీఫ్ అనేది కనిపిస్తుంది, చాలా స్పీడ్గా కనిపిస్తుంది. ఈవెన్ నేను పర్సనల్ చాలా కేసెస్లో చూసాను. ఇది చాలా ఇయర్స్ నుంచి సఫరింగ్ ఉన్న వాళ్ళు కూడా విత్ ఇన్ డేస్లో రిలీఫ్ చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పైల్స్ బ్లీడింగ్ అయినటువంటి వాళ్ళు, లేదు ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ బ్లీడింగ్స్ సివియర్గా అవుతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోవడం అనేది కాదు, ఏది సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది కంపల్సరీ రావాలి. ఆ బ్లీడింగ్ అనేటటువంటి కండిషన్ అనేది నార్మలైజ్ అవ్వాలి ఖచ్చితంగా. సో వాళ్ళకి సరిపడే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఎప్పుడైతే పడుతుందో ఖచ్చితంగా వాళ్ళకి తొందరగానే బ్లీడింగ్ సమస్య నుంచి బయటపడతారు. అవును, ఇలాంటివి వచ్చినప్పుడు ఇది లాంగ్ టర్మ్ కదా అని చెప్పేసి చాలా మంది ఇటు రాకుండా అలోపతికి వెళ్తూ ఉంటారు. అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇన్స్టెంట్ ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేదే కావాలి యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఒకటే ఆలోచించాలి, ఎన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 years, లేదంటే ఇంకా 25 years ఇలా సఫరింగ్ ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్గా నార్మలైజ్ అవ్వడానికి, కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి ఒక 1-2 years తీసుకోవడంలో అది ఫాస్ట్ అంటారా, స్లో అంటారా? డెఫినెట్గా ఫాస్ట్. అంటే ఒకటి ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ తొందరగానే వస్తూనే డిసీజ్ క్యూరిటివ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది హోమియోపతి ద్వారా. సో మీరు మళ్ళీ జీవితాంతం మందుల మీద ఉండాల్సిన అవసరం నుంచి బయటపడతారు, ఆల్రెడీ లోపల జరుగుతున్న కాంప్లికేషన్స్ నుంచి బయటపడతారు, సిస్టమ్ నార్మలైజ్ అయిపోతుంది. సో వన్స్ సిస్టమ్ నార్మలైజ్ అయిపోయి హెల్దీగా వర్క్ చేస్తుంటే కనుక మీకు ఇంకా మళ్ళీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉండదు. సో ఎందుకని ఏంటంటే ఆ బాడీకి తగ్గట్టుగా ఎంత టైం పడుతుంది, కొంతమందికి 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. ఓకే, సో అంతేగాని లైఫ్ టైం వాడాలి అనేటటువంటి క్వశ్చన్ అయితే ఉండదు. ఇంకా బాడీ కండిషన్ బట్టి, బాడీ నేచర్, ఏజ్, లైఫ్ స్టైలు, వాళ్ళ వెయిట్, అలాగే వాళ్ళు తినే ఆహార పదార్థాలు కావచ్చు, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ ఇంపార్టెంట్. సో వాటికి రిలేటెడ్ కొంత మేనేజ్మెంట్ చెప్తూనే
కంటిన్యూగా మెడికేషన్స్ వాడడం వల్ల హోమియోపతి అనేది వీటన్నిటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. రైట్. సో డెఫినెట్గా డిసీజ్ నుంచి పూర్తిగా బయటపడే విధానం ఇది కంప్లీట్గా హోమియోపతి ఎప్పుడు క్యూరేటివ్ ప్రాసెసే. రైట్. కంప్లీట్ అంటే ఎప్పటికీ మేనేజ్మెంట్ చేసుకోవడము లేదంటే సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాడడం అనేది కాదు. వన్స్ మీకు రిలీఫ్ వస్తున్నా కూడా కొంతకాలం పాటు క్యూర్ చేసుకునే విధానం హోమియోపతి మందుల ద్వారా జరుగుతుంది కాబట్టి కొంతకాలం వాడాల్సిన అవసరం పడుతుంది. రైట్. అందుకే కారణం. సో అంత టైం ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే మేము ముందు ఒక టైం అంటే చెప్పడం జరుగుతుంది, మీకు ఇంతకాలం పడుతుందండి యావరేజ్గా అనేటట్టు. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఇంత టైమా అనేది. బట్ అక్కడ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఆల్రెడీ 20 సంవత్సరాలు సఫర్ అవుతున్నారని మర్చిపోతారు. 1 year 2 yearsకి ఏంటంటే లేదా కొంత టైం మనం చెప్పడం వల్ల దానికి అమ్మ ఎంత టైం అనేది కాదు. బట్ కొన్ని డిసీజెస్కి ఏంటంటే లోపల ఇంటర్నల్ చేంజెస్ రావడానికి, ఇప్పుడు సపోజ్ దీర్ఘకాలిక సమస్యల్లో ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సోరియాసిస్ అనేది 1 year నుంచి వచ్చినా లేదు 10 years నుంచి ఉన్నా అంత మోర్ దాన్ ఉన్నా కూడా సోరియాసిస్ నార్మల్ అవ్వడానికి శరీరానికి కొంత టైం పడుతుంది ఖచ్చితంగా. అంటే ఇమ్యూనిటీ అనేది ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలంటే లోపల జరిగే ప్రాసెస్ని నార్మలైజ్ చేసుకోవడానికి ఆ బాడీకి అంత టైం పడుతుంది. ఇది సీజనల్ చేంజెస్ని అబ్జర్వ్ చేయాలి, డైట్ని అబ్జర్వ్ చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి, ఎమోషనల్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, వీటన్నిటిని చూడాలి. సో అందుకని ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. కొంతమంది 3 years పట్టవచ్చు, 4 years పట్టవచ్చు కండిషన్ బట్టి. బట్ డిసీజ్ నుంచి మాత్రం బయటపడడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడున్న లక్షణాలకి నెక్స్ట్ ఇయర్ ఉండే లక్షణాలు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అంటే ఆ సివియారిటీ కానీ ఇంటెన్స్ మొత్తం తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 80% ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ టైం ఉండేటటువంటిది ఆటోమేటిక్గా ఒక 40% లేదా 20% ఉంటుంది. అలా క్యూర్ అవుతుంది. అంటే బాడీ ఆ ప్రాసెస్ని ఆ విధంగా స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడేంటి సోరియాసిస్లో ముఖ్యంగా ఏంటంటే సెల్ ప్రొలిఫరేషన్స్, అన్కంట్రోల్డ్ సెల్ ప్రొలిఫరేషన్ జరుగుతూ ఉంటుంది. సో అది మన ఇమ్యూనిటీనే అలా చేస్తుంది. చిన్నప్పటి నుండి చేయండి ఒక టైం తర్వాత చేయడం మొదలు పెడతారు. సో దానికి కొన్ని కారణాలు వేరుగా ఉంటాయి. ప్రతి మనిషిలో మళ్ళీ డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయండి. సో వాటిని అన్నిటిని అనుగుణంగా మందులు ఇవ్వడం వల్ల ఆ ప్రాసెస్ని మళ్ళీ అగైన్ మన ఇమ్యూనిటీనే కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా మంది టాపికల్ ఆయింట్మెంట్స్ పెట్టేస్తూ ఉంటారు, లేదు అంటే కొన్ని స్టెరాయిడల్ మెడికేషన్స్ వాడతారు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్. అవి ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఎప్పుడు కూడా డిసీజ్ను పూర్తిగా క్యూర్ చేయలేవు. ఎందుకంటే మన బాడీలో ఏదైనా క్యూర్ చేసుకోగలిగిందంటే అది మన ఇమ్యూనిటీనే డిసీజ్ని క్యూర్ చేయగలుగుతుంది. ఏ కెమికల్ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి దేన్ని క్యూర్ చేయలేదు. అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు రిలీఫ్ తీసుకొస్తుంది అంతే తప్ప క్యూర్ చేయలేదు. క్యూర్ చేయాలంటే అగైన్ ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీనే పనిచేయాలి. సో అలా ఇమ్యూనిటీ పనిచేసే విధానం ఫాలో అయ్యేది హోమియోపతి. అందుకని ఇక్కడ క్యూర్ అవుతుంది, ఇది తగ్గుతుంది, ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనేది మనం నమ్మకంగా చెప్పగలుగుతాం. పేషెంట్ కూడా ఆ నమ్మకాన్ని ఇవ్వగలుగుతాం. సో మామూలుగా అంటే ఆ పేషెంట్ ఆ నమ్మకం ఉంటుంది, నమ్మకంగా వాడతారు. వాళ్ళ నమ్మకం ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళు చాలా ఓపెన్ అవుతారు. రూట్ కాజ్ చాలా క్లియర్గా డాక్టర్కి చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే డాక్టర్కి ఇంకా ఈజీ అవుతుంది దీన్ని ఎలా తగ్గించాలి, ఏ మెడిసిన్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి అనేది. సో అక్కడ డెఫినెట్గా పేషెంట్ యొక్క కండిషన్ అర్థమైనప్పుడు దాన్ని తగ్గించే విధానం కూడా చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా వాడవచ్చు, ఎంత టైం వాడినా, 10 సంవత్సరాలు వాడినా ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఏమి ఉండవు. ఎందుకంటే ఇది డైల్యూటెడ్ మెడిసిన్స్, పొటెంటైజ్డ్ ఫామ్లో ఉండే మెడిసిన్స్. దీనివల్ల ఎటువంటి వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ హార్మ్ఫుల్ ఇది కానీ ఏమీ ఉండవు. సో అందుకని ఎంతకాలం వాడిన ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు జెనెటికల్గా కొన్ని డిసీజెస్ చూస్తూ ఉంటాం చిన్నపిల్లలలో, లైక్ బై బర్త్ డయాబెటీస్ ఉంటుంది కొంతమందికి. కొన్ని ఇలాంటివి చాలా జెనెటిక్, ఆస్తమా కావచ్చు, జెనెటికల్గా వస్తూ ఉంటాయి. అలాంటివి కాకుండా ఇంకా హెరిడిటరీగా కూడా మనం వింటూ ఉంటాం, హెరిడిటరీలో వస్తూ ఉంటాయని. సో అవి కూడా క్యూర్ చేయొచ్చా? హెరిడిటరీగా వచ్చినాయి చాలా మటుకి క్యూరబుల్ కాదు అని అంటూ ఉంటారు. సో ఇస్ ఇట్ ఆల్సో క్యూరబుల్ విత్ హోమియోపతి? అంటే అలోపతి పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇన్ జనరల్గా మేము చదువుకున్నది కానీ లేదంటే బయట ఆర్టికల్స్లో చూసేవి కానీ చాలా రకాల డిసీజెస్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ కింద ట్రీట్ చేస్తున్నారు. ఉంటాయండి అలా. కానీ ఎప్పుడు ఇందులో కొంత హెరిడిటరీ కూడా ఉంటుంది. అంటే ఏ డిసీజ్ హెరిడిటరీ లేదని చెప్పగలుగుతాం? చిన్న జలుబు దగ్గర నుంచి పెద్ద క్యాన్సర్ వరకు కూడా హెరిడిటరీ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మీరు గమనించండి, ఎలర్జీతో బాధపడుతున్నటువంటి పిల్లలు
వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఇదే కైండ్ ఆఫ్ ఎలర్జీసో లేదంటే ఆ సిస్టమ్ రిలేటెడ్ ఎలర్జీసో ఉంటాయి. ఉంటాయంట. ఓకే. ఇది చాలా మందిలో చూసాం. సో అది కూడా కొంత జెనెటికల్ హెరిడిటరీ ఫ్యాక్టరే. షుగర్ ఉన్నటువంటి పేరెంట్స్కి పిల్లల్లో షుగర్ వచ్చే అవకాశాలు, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇది టెండెన్సీ. జెనెటికల్గా బాడీకి ఏదైతే మనకి ఫిజియోలాజికల్గా ఏవైతే వస్తాయో అంటే రూపురేఖలు, మనస్తత్వాలు ఎలా అయితే వస్తాయో డిసీజ్ యొక్క టెండెన్సీస్ కూడా క్యారీ అవుతాయి. ఆ క్యారీ అవడం అనేది ఆ బాడీ ఎప్పుడు ఆ డిసీజ్ని చూపించాలనేది మాత్రం కంప్లీట్గా ఆ ఇండివిజువల్ బాడీ యొక్క నేచర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. మా ఫాదర్కి ఉంది కదా, నాకు చిన్నతనంలో ఎందుకు లేదు అనే క్వశ్చన్ అనేది అంటే ఏంటంటే చిన్నతనం ఎందుకు లేదంటే చిన్నతనం నుంచి నీ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది, ఆ టెండెన్సీని బయటికి రాకుండా. బట్ ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ ఎలా అయింది అంటే ఆ టెండెన్సీని బయటికి తెచ్చే విధానం, ఎందుకంటే నువ్వు ఇమ్యూనిటీని తగ్గించేసుకున్నావు. నీ ఇమ్యూనిటీ లైఫ్ స్టైల్ వల్ల ఆ ప్రొటెక్ట్ చేసేటటువంటి దీన్ని నువ్వు డౌన్ చేసేసుకున్నావు. లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల అప్పుడు అది డిసీజ్ గా బయటకు వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఎవరైతే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారో సో వాళ్ళలో డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ ఉంటాయి. ముందు నుంచి మెయింటైన్ చేస్తారు. బట్ వాళ్ళలో కూడా ఎప్పుడో ఒకసారి బయటపడే అవకాశాలు చూస్తాం. ఎందుకంటే ఫిజికల్ మెయింటెనెన్స్ ఎంత చేసిన ఎమోషనల్ మెయింటెనెన్స్ చేయలేరు, ఆటోమేటిక్గా డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది. సో ఇలాంటి వాటికి కూడాను హోమియోపతిలో డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడే రూట్ కాజ్ అనేది దొరుకుతుంది. అలానే బాడీ నేచర్, సో వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అంటే కొంతమంది కొంచెం కోపంగా ఉండే వ్యక్తిత్వాలు ఉంటారు, కొంతమంది చాలా శాంతంగా ఉంటారు, కొంతమంది చాలా మొహమాటంగా ఉంటారు, కొంతమంది చాలా సిగ్గుగా ఉంటారు, నలుగురు వెళ్ళి మాట్లాడాలంటే భయం, యాంగ్జైటీ లోన్ అయిపోతూ ఉంటారు. ఓకే, కొన్ని మాకు మెడిసిన్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఒక స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలన్నా, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా ముందుగానే టెన్షన్, వెంటనే వెళ్తారు, బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు, పదే బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా యాంగ్జైటీ రిలేటెడ్, వీటికి రిలేటెడ్ కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఆ భయానికి సంబంధించి కూడా కొంతమంది భయం తర్వాత కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఇప్పుడు డయాబెటీస్కి కొన్ని రూట్ కాజెస్ ఉంటాయి, థైరాయిడ్ కొన్ని రూట్ కాజెస్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎంత డీపర్ అనాలిసిస్ చేసి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. అండ్ హోమియోపతి ఇక్కడ మా డాక్టర్ కేర్ మొత్తంలో కూడాను ఈ యొక్క విధానం అనేది అన్ని క్లినిక్స్లో కూడా ఫాలో అవుతున్నా. ఓకే. సో హోమియోపతి అనేసరికి వాడాలి అని అంటే ఇందాక నేను అన్నట్టు లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటేనే వాడాలేమో, టైం టేకింగ్ కదా అని అనుకుంటారు. ఇప్పుడు జలుబు, దగ్గు, ఫీవర్ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా త్వరగా హోమియోపతిని చూస్ చేసుకోరు, వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ మీరు అన్నట్టు డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు. సో అలాంటి కండిషన్స్లో మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఇస్తుందా మనం వచ్చినప్పుడు? యాక్చువల్గా వీటన్నిటిని మనం ఎక్యూట్ డిసీజెస్గా చూస్తాం. ఓకే, ఎక్యూట్ డిసీజెస్ అంటే ఇవి ఎక్కువ అంటే సఫరింగ్ ఉంటుంది బట్ ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, సో సడన్ గా వస్తుంది, సడన్ ఆన్సెట్ కొంతమందిలో ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ఉంటాయి. సో వీటికి కూడా హోమియోపతిలో చాలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని కారణాలు కనిపిస్తాయి, లక్షణాలు చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతి పేషెంట్లో కూడా కొన్ని పెక్యూలియర్ సిమ్టమ్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కనిపిస్తాయి కూడా, చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో వాటికి అనుగుణంగా కానీ ఎక్యూట్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగితే కనుక హోమియోపతిలో వీటికి మళ్ళీ ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫీవర్స్ లైక్ అంటే నేను చూసిన కేసెస్లో కూడా ఫీవర్ రిపీటెడ్గా వచ్చేటటువంటి వాళ్ళలో కూడాను ఆ ఫీవర్ రిలేటెడ్ ఏ సిమ్టమ్స్ ఉన్నాయి. కొంతమంది ఫీవర్తో ఎక్కువ నిద్రపోతారు, కొంతమంది డల్గా ఉంటారు తప్ప నిద్ర పట్టదు, ఇరిటేటెడ్గా ఉంటారు, లేకపోతే బాడీ పెయిన్స్ అని చెప్తారు, హెడేక్ అని చెప్తారు, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చెప్తారు, వామిటింగ్స్ అంటారు, ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క దానికి మళ్ళీ డిఫరెంట్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. సేమ్ ఫీవర్ ఒకటే బట్ ఇక్కడ లక్షణాలు చూసారు అన్ని మారాయి. సో దానిని బట్టి మళ్ళీ మెడికేషన్స్ అంటే చాలా మంది పిల్లల్లో చూస్తారు, జలుబు చేసిందండి వెంటనే సిరప్ వేసేసాము, టాబ్లెట్ వేసేసామండి అంటారు. సో దానివల్ల ఆ రోజు రిలీఫ్ వచ్చింది మీకు, బట్ జలుబు మళ్ళీ వస్తుందిగా. ఈసారి వచ్చేది లాస్ట్ టైం కన్నా ఇంకొంచెం ఇంటెన్సిఫైగా వస్తుంది, అది బాగా గమనించాలి. అండ్ అది అలా ఎప్పుడైతే అక్యూట్ కండిషన్స్ని మనం మెడిసిన్స్ వేరే రకమైన మెడిసిన్స్ వాడి దాన్ని సప్రెస్ చేసుకుంటూ వెళ్తామో అవి నెమ్మదిగా క్రానిక్ అయ్యే అవకాశాలు ఇస్తుంది. క్రానిక్ డిసీజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అక్యూట్ సప్రెషన్స్ తర్వాత క్రానిక్ డిసీజ్కి వెళ్ళిపోతున్నాయి. సో ఇది చాలా మంది గమనించరు, బట్ యాక్చువల్గా జరిగేది అది. సో ఈ సప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి
మన మన హెల్త్ రిలేటెడ్గా ఎమోషనల్ సపరేషన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్, ఫిజికల్గా ఉన్న డిసీజ్ సపరేషన్స్ కూడా అంత ఇంపార్టెంట్ రోల్. ఓకే, దాన్ని అలా సప్రెస్ చేస్తున్నా కొద్దీ అది ఏదో ఒక రూపంలో పెద్దగా ఒక లైక్ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ డిసీజెస్ లాగా బయటపడుతుంది అంటారు. అది కంటిన్యూ అయిపోతా ఉంటుంది. సో మెయిన్ ఇలా అలా కాకుండా ఇలా చిన్నతనంలోనే ఏదైనా ఇలాంటి డిసీజెస్ లాగా లైక్ మనకి ఏమైనా ఫీవర్స్ వచ్చినా మీరు అన్నట్టు అక్యూట్ డిసీజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం హోమియోపతిని కన్సల్ట్ అవుతే ఆ లాంగ్ టర్మ్ డిసీజెస్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు అని అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే వన్స్ మనం ఇక్కడే ఈ ఇమ్యూన్ ఇంబ్యాలెన్స్నే మనం ఇక్కడ కరెక్ట్ చేసేస్తే అది పర్మనెంట్గా ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళదు. సో ఇమ్యూనిటీ అనేది మళ్ళీ బెటర్ అవుతుంది. బెటర్ అయినప్పుడు చాలా రకాల సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలం. సో మాక్సిమం మన బాడీని మనం హెల్తీ స్టేజ్ తీసుకెళ్ళినట్టు ఉంటుంది. సో అందుకని అది క్రానిక్ అయ్యే అవకాశాల నుంచి మనం డెఫినెట్గా వెనక్కి వస్తాం. సో ఇది హోమియోపతిలో జరిగేటటువంటి ఒక మిరాకిల్ అనుకోవచ్చు. ఇది ఇంకా ఇక్కడ వేరే సిస్టమ్స్ ఏది మీరు ఆలోచించినా కూడా ఎక్కడ ఈ ప్రాసెస్ జరగదు, ఇది హోమియోపతిలోనే జరుగుతుంది. ఓకే, కొన్నిసార్లు కొన్ని డిసీజెస్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటివి ఏమైనా మోకాలు నొప్పులు అలాంటివి వచ్చినప్పుడు సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అలాంటి స్టేజెస్లో ఉన్న వాళ్ళని కూడా మనం క్యూర్ చేసే అవకాశం ఉందా హోమియోపతిలో? ఎస్ అండి, ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ వేరే అదర్ ఆర్థరైటిస్ కానీ వీటిలో ఏంటంటే స్టేజెస్ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్ ఒకటి, సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 లోపల ఆ మోకాళ్ళు కానీ ఏ జాయింట్లో కూడా ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత డ్యామేజ్ అయింది, ఏ వయసులో డ్యామేజ్ అవుతుంది, ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారా, లేదు కొంచెం కదిలితే నొప్పి వస్తుందా, కొంతమంది మెట్లు ఎక్కితే నొప్పి చెప్తారు, కొంతమంది ఏంటంటే కూర్చొని లేస్తే నొప్పి చెప్తారు, కొంతమందికి వాపు వచ్చేస్తూ ఉంటుంది, సో కొంచెం నడిచిన వాపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆ డిసీజ్ ఏ స్టేజ్లో ఉందో మనకు చెప్పేటటువంటి లక్షణాలు. సో ఆ స్టేజ్ని బట్టి ఆ టైంకి మనం ఎక్స్రే కానీ ఏదైనా చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, కొంతమంది కాల్షియం లోపం కానీ లేదా విటమిన్ డి లోపం ఈ మధ్యకాలం చాలా మందిలో చూస్తున్నాం, ఎందుకంటే ఎండే తగలట్లేదు మనకు అసలు. సో అలాగే ప్రోటీన్ ఇంబ్యాలెన్సెస్, న్యూట్రిషియస్ డైట్ అనేది తగ్గిపోతుంది. సో వీటన్నింటి వల్ల ఏంటంటే చాలా తొందరగా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో వీటికి చాలామంది ఏం చేస్తారంటే గ్రేడ్ మారుతున్న కొద్దీ కూడా వాళ్ళు ఎక్కువ శాతం ఆపరేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఆపరేషన్ అనేది మనం రీప్లేస్మెంట్ చేసినా కూడా ఈ డెఫిషియన్సీస్ కానీ వేరే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ వేరే డిసీజెస్ కానీ బాడీలో కంటిన్యూ అవుతుంటే కనుక బోన్ కూడా కంప్లీట్గా వీక్ అవడం జరుగుతుంది. కేవలం జాయింట్ ఒకటే కాకుండా కంప్లీట్ బోన్ కూడా వీక్ అయిపోతుంది. సో వీక్ అయినప్పుడు ఏంటంటే ఆ బోను ఆ మన బాడీ యొక్క బరువును కూడా మోయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పెయిన్ మీకు కంటిన్యూ అవుతుంది. మనం కాల్షియం బయట నుంచి ఇచ్చినా విటమిన్ డి ఇచ్చినా కూడా మనకి బాడీ అబ్జర్వ్ చేసుకోవడం అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనకి ఆల్రెడీ మెటబాలిక్ ప్రాబ్లం ఇంటర్నల్ గా ఉండేటప్పుడు మీరు ఇచ్చిన మెడిసిన్ కూడా పరిపూర్ణంగా బాడీకి అది తీసుకోవట్లేదు. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ వీక్నెస్ అలానే కంటిన్యూ అవుతుంటుంది. కొద్ది మందిలో చూస్తూ ఉంటాం ఆపరేషన్ తర్వాత కొంతమంది బాగుందంటారు, చాలా మంది ఏంటంటే మళ్ళీ పెయిన్ వస్తుందండి అంటారు. సో దానికి రీజన్స్ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ బాడీ అనేది న్యాచురల్గా ఇంటర్నల్గా రెస్పాండ్ అవ్వాలి, కానీ ఆర్టిఫిషియల్గా ఏం చేసినా కూడా అది కొంతవరకు మాత్రమే ఉంటుంది. సో ఆపరేషన్స్ వెళ్లకుండా హోమియోపతి ద్వారా చేసే విధానం మాత్రం డెఫినెట్గా ఉంది. అది స్టేజ్ని బట్టి ఏ స్టేజ్ లో ఉన్నారు ఆ స్టేజ్ కి ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వాలి. మైల్డ్ ఉన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వెళ్తే, సివియర్ గా ఉన్న వాళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వెళ్తాయి. వాళ్ళకో టైం పడుతుంది, వీళ్ళకో టైం పడుతుంది. ఆ టైం మనం ఇవ్వాలి, పేషెంట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అలా వెళ్తే కనుక ఆపరేషన్స్ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే పైల్స్ కావచ్చు, దేనికైనా ఆపరేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈవెన్ పీసీఓడీస్ ఆపరేషన్కి వెళ్ళిపోతారు, టాన్సిల్స్ కి ఆపరేషన్ కి వెళ్తున్నారు, ఎడినాయిడ్స్ కి ఆపరేషన్స్ కి వెళ్తున్నారు. ఇది చాలా అంటే దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే టాన్సిల్స్ బాడీకి కావాలి, ఎడినాయిడ్ టిష్యూ బాడీకి కావాలి. బాడీలో ఉండే పోలీస్ మెన్, మనం పోలీసులను చంపేసి మనకి సెక్యూరిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎప్పుడైతే వాటిని రిమూవ్ చేయడం చేస్తామో కేవలం దేనికోసం అంటే మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారండి, ఒకటే రీజన్ స్నోరింగ్ వస్తుందండి, ఈ 2 రీజన్స్ తో ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది, పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటటువంటి మనకి రెసిస్టెన్స్ రిలేటెడ్ కణజాలాన్ని మనం తీసేసి, సో ఆ డిసీజ్ మళ్ళీ పోనీ దీనివల్ల ఏమైనా కోల్డ్ రాకుండా ఉంటుందా,
మళ్ళీ నోస్ కోల్డ్ బ్లాక్ వస్తుంది అవ్వకుండా వాళ్ళు ఉంటుందా? నిజంగానే మీరు అన్నట్టు సైనసైటిస్ ఇట్లా వాటికి డెవలప్ అవుతుంది. ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళు. డెవలప్ కొంచెం అవుతుంది. చలి కానీ ఏదైనా కోల్డ్ తీసుకున్నా వెంటనే కోల్డ్ రావడం. ఐ సీన్ మా నేబర్స్ ఇలాగే ఒక తను 3 years ఐ గెస్ అప్పుడే సర్జరీ చేయించారు ఆ అమ్మాయికి కూడా. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ నౌ అని అనిపిస్తుంది. డెఫినెట్గా. Right. ఎందుకంటే ఇక్కడ మీరు సైంటిఫికల్గా ఆలోచించినా కూడా అలర్జీ అనేది దీనికి రూట్ కాజ్. కోల్డ్ కానీ ఇలాంటివి రిపీటెడ్గా వస్తున్నాయంటే సైనస్లు కానీ ఆస్తమాలు కానీ ఏదైనా కూడా ఎలర్జీ అనేది రూట్ కాజ్. Right. ఎలర్జీ అనేది ఇక్కడ ఏమి ఉండదు. ఎడినాయిడ్లో ఎలర్జీ లేదు, టాన్సిల్ ఎలర్జీ లేదు. ఎలర్జీ అనేది వాళ్ళ బ్లడ్ ద్వారా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే. బ్లడ్ లో ఉండే కొన్ని రకాల సెల్స్, ఎలర్జిక్ సెల్స్ అంటే ఇస్నోఫిల్స్ అంటాం వాడు, వైట్ బ్లడ్ సెల్స్ లో ఉంటాయి. అవి ఎవరిలో అయితే హైపర్ యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటాయో లేదంటే అనుకోకుండా ఎక్కువైపోతూ ఉంటాయో వాళ్ళు ఎలర్జిక్ సిమ్టమ్స్ బయటకు వస్తాయి. ఆ పర్టికులర్ బాడీ కొన్ని వాటికి అలర్జిక్ గా బిహేవ్ చేస్తుంది, అంటే తట్టుకోలేదు. ఆ సిమ్టమ్స్ అయినా చూపిస్తూ ఉంటాయి. బట్ మనం ఎలర్జీని మనం ఎక్కడ ట్రీట్ చేసాం? మనం కేవలం రిపీటెడ్ గా ఎవరికైతే కోల్డ్ వస్తుందో ఇక్కడ ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఏం చేయాలి? ఇంకా దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలి? ఎక్స్ట్రాగా పెరిగిపోవాలి. సో అందుకని కొంతమందికి ఏంటంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్స్ పెరుగుతూ ఉంటాయి, డిఎన్ఎస్ అంటాం. కొంతమందికి లోపల పాలిప్స్ లాంటివి డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? సో ఇలా లోపల టిష్యూ కూడా హైపర్ట్రోఫ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎడినాయిడ్ టాన్సిల్స్ ఏం చేస్తాయి అంటే ఏ ఇన్ఫెక్షన్ ముందు బాడీలోకి రెస్పిరేటరీ రిలేటెడ్ గానీ వచ్చింది అంటే కనుక ఇమ్మీడియట్ గా దాన్ని రిసీవ్ చేసేసుకో. ఎందుకు అంటే అది దాని మీద ఫైట్ చేయాలి. దాని పని అదే. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నువ్వు ఆ పని చేయి అనేది ఇచ్చింది. బట్ అవి పని చేయడం మొదలు పెడతాయి. పని చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి ఇన్ఫ్లేమ్ అవుతాయి, ఒక్కోసారి పెయిన్ రావచ్చు. ఓకేనా? ఇంకా దాని ప్రొటెక్షన్ దానికి సరిపోనప్పుడు అది ఎక్స్ట్రా టిష్యూని ఫామ్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా హైపర్ట్రోఫ్ అయిపోతాయి. సో ఇది కదా రూట్ కాజ్. సో రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే వెంటనే ఓపెన్ అయిపోయింది నీకు, అంటే నేసల్ పాసెస్ బాగుంది, బట్ ఇన్ఫెక్షన్ పోదుగా. మళ్ళీ అగైన్ మీకు సమస్య అనేది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ డెవలప్ అవుతుంది. ఈసారి ఏమవుద్దంటే ఇక్కడ నుంచి కండిషన్స్ అన్ని కూడా గొంతు నుంచి లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఇస్తాయి. సో అలా సైనస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఎడినాయిడ్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళు రాను ఎలర్జీస్ కంటిన్యూ అయ్యి అవి ఒక్కోసారి ఆస్తమాలోకి వెళ్ళడం, బ్రాంకైటిస్లో వెళ్ళడం కూడా కొంతమంది పేషెంట్లో చూస్తూ ఉంటాయి. ఇది చాలా వరకు గమనించాలి. సో ఎడినాయిడ్ గ్రోత్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఒక ఎక్స్రే తీసి ఎండోస్కోపీ చేసి చెప్తూ ఉంటారు. సో దానికి పేషెంట్స్ భయపడతారు. కానీ ఇక్కడ రూట్ కాజ్ని క్లియర్ చేసామంటే వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ కూడా వస్తుంది. సో మౌత్ బ్రీతింగ్ కానీ స్నోరింగ్ వీటిలో డెఫినెట్గా డిఫరెన్స్ అనేది వస్తుంది. పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, పేషెంట్ మళ్ళీ హెల్దీ అవుతూ ఉంటాడు. సో పేరెంట్స్ కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. హోమియోపతి అనేది ఎప్పుడు కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని న్యాచురల్ బాడీ అనేది ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఆ ఇమ్యూనిటీ ఎలా రెస్పాండ్ అవ్వాలో దానికోసం మెయిన్గా ఇచ్చేటటువంటి మెడిసిన్స్. రైట్. సో ఇప్పుడు మనము ఆలోపతిలో చూస్తాం లైక్ అంటే న్యూరో ఫిజిషియన్ అని, పీడియాట్రిషియన్ అని, మనకి డయాబెటీస్కి డిఫరెంట్ డాక్టర్స్ అలా ఉంటారు. మనకి హోమియోపతిలో కూడా అలాగే కామన్ అంటే లైక్ డిఫరెంట్ ఇష్యూస్కి డిఫరెంట్ డాక్టర్స్ ఉంటారా, లేదంటే కామన్గా అన్నిటికీ ఒకే డాక్టర్ ఉంటారా అసలు? అంటే హోమియోపతి ఎప్పుడు కూడా కంప్లీట్ జనరలైజ్డ్ అండి. ఓకే. సో ఎందుకంటే ఇది ఈ బేసిసే కంప్లీట్గా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది. సో అందుకని ఏంటంటే ఇది కంప్లీట్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా చూడగలిగే పరిస్థితి ఉంటుంది. సో ఏ డిసీజ్ ఏదైనా కూడా ఏ సిస్టమ్ రిలేటెడ్ అయినా కూడా, ఎందుకంటే బాడీ ఒకటే. కరెక్ట్. సో బాడీలో ఉండే డిఫరెంట్ సిస్టమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చాయి తప్ప బాడీ మాత్రం ఒకటే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హోమియోపతిలో ఏంటంటే మాకు హ్యానిమన్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక మనము డిసీజ్ని కాదు, డిసీజ్ ఉన్నటువంటి పర్సన్ని ట్రీట్ చేయాలి అని. ఓకే. ఆ పర్సన్లో ఎందుకు డిసీజ్ వచ్చింది, ఆ పర్సన్కే ఎందుకు వచ్చింది, అదే టైంకి ఎందుకు వచ్చింది, ఎందుకు వేరే డిసీజ్ రాలేదు, ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది. సో ఇన్ని రకాలుగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి డెఫినెట్గా అండి. అందుకని ఇది కంప్లీట్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్. ఓకేనా? సో కంప్లీట్గా ఏంటంటే డిసీజ్ యొక్క నేచర్ అనేది, అలాగే ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అనేది, దానికి రూట్ కాజ్ ఏంటి, అందుకని వెళ్ళేటప్పుడు ఆ మనిషి యొక్క టోటల్ సిమ్టమ్స్ అన్నిటినీ కూడా మనం ఇంపార్టెంట్గా తీసుకొని చేస్తాం. కాబట్టి ఇది ఏ డిసీజ్నైనా కూడా, ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అయినా కూడాను
కంప్లీట్ గా ఈ ప్రాసెస్ కానీ process ఫాలో అనేది, అయితే కనుక okay. ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ కనిపిస్తే కంప్లీట్ క్యూర్ అవుతుంది. దీన్ని మనం ఎవ్రీ హోమియోపతి డాక్టర్ ఇస్ ట్రైన్డ్ ఫర్ ఆల్ దిస్ అంటారు. డెఫినెట్లీ. సో డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ అన్నింటిలో కూడా అంటే మనం బయట చూస్తూ ఉంటే కనుక కొంతమంది వేరే రకమైన ట్రీట్మెంట్స్ హోమియోపతిలో కూడా అంటే వేరే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ అవి ఇస్తూ ఉంటారు కానీ బట్ కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే కనుక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఈ కాన్స్టిట్యూషన్ అంటేనే కంప్లీట్గా బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకోవాలి. సో జెనెటికల్ నేచర్ దగ్గర నుంచి కూడాను జనరల్ నేచర్ దగ్గర నుంచి డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ మైండ్ నేచర్ దగ్గర నుంచి కూడాను ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని టోటాలిటీగా తీసుకొని చేసే ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇలా చేయడం వల్ల మాత్రము క్యూర్ ప్రాసెస్ అనేది బాడీకి స్టార్ట్ అవుతుంది. అంటే ఏం ఇది మన ఇమ్యూనిటీకి ఇచ్చేటటువంటి ఒక సిగ్నల్, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అనుకోండి సింపుల్ గా చెప్పాలంటే. సో అప్డేట్ అంటే ఇమ్యూనిటీ ఎక్కడైతే డౌన్ గా ఉందో దానికి ఒక అప్డేట్ ఇస్తే ఆ ఇమ్యూనిటీ ఏ ప్రాబ్లం అనేది ఎక్కడ ఏ టిష్యూలో స్టార్ట్ అయిందో దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో అలా మన బాడీనే డిసీజ్ ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది అండ్ పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతుంది. రైట్. సో హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి దాని ఇష్యూస్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం, కరెక్టే. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది హోమియోపతి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. మెయిన్గా ఒక మాటలో ఒకవేళ మీరు చెప్పాలి అని అంటే డాక్టర్ కేర్ హోమియోపతి ఈజ్ హౌ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ అండ్ వై వీ హ్యావ్ టు చూస్ డాక్టర్ కేర్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ డాక్టర్ కేర్ హోమియోపతిలో ఒక సీనియర్ డాక్టర్గా చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న డాక్టర్గా మా క్లినిక్స్లో ఉన్నటువంటి కొన్ని ఏమేమి ఇంపార్టెంట్ జరుగుతుందో చెప్పొచ్చు. ఒకటి, ఎన్ని దీర్ఘకాలిక సమస్యలని మనం ఆల్మోస్ట్ ఒక 120-130 దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ కూడా ట్రీట్ చేయగలిగేటటువంటి విధానాలు హోమియోపతిలో ఉన్నాయి. డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ప్రతి డిసీజ్ని కూడా పూర్తిగా ఎనలైజ్ చేసి దాన్ని బట్టి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ ద్వారా కంప్లీట్గా డిసీజెస్ని కంట్రోల్ చేయడం చేస్తున్నాం. అలానే రిపోర్ట్స్ కానీ ఏవైనా అంటే ఏ రకమైన కండిషన్ ఉంది దానికి ఏ రకమైన రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకని ప్రతి పేషెంట్కి మేము చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఏ రిపోర్ట్స్ ఉన్నా కూడా ఎంత ఓల్డ్ రిపోర్ట్స్ అయినా కూడా లేదా రీసెంట్ రిపోర్ట్స్ అయినా కూడా మాకు కంపల్సరీ తీసుకురండి. సో అవన్నీ మేము చెక్ చేసి ఎక్కడంటే ఇందాక చెప్పినట్టు ఏ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్ డిసీజ్ వెళ్ళిపోయిందో తెలియాలి. అంటే ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అయ్యింది, ఇప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనేది పడుతుంది. సో ఈ డిసీజ్ ఇప్పుడు రావడానికి మీకు ఇన్ని కారణాలు ఉన్నాయి లోపల. సో ఇవన్నీ కూడా అవసరం పడతాయి. అలానే ఇప్పుడు మనకి ఏమైనా నీడ్ ఉంటే మళ్ళీ అగైన్ కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించాల్సి వస్తుంది. అలానే ఒకవేళ పేషెంట్ ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళకి డిజిటల్గా లైక్ అంటే వీడియో కాల్ కన్సల్టేషన్స్ కావచ్చు, డైరెక్ట్ కాల్ కన్సల్టేషన్స్ కావచ్చు చేసి వాళ్ళకి మెడిసిన్స్ మనం మన క్లినిక్ నుంచి వాళ్ళ అడ్రస్కి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కొరియర్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా హోమియోపతి డాక్టర్ కేర్ హోమియోపతిలో పేషెంట్కి మనం ఇచ్చేటటువంటి సేవలు. అలానే డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇప్పుడు అంటే ఒకప్పుడులా కాకుండా అధునాతన చికిత్సా విధానం అంటే ఇందాక చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ అనేది ఇది మళ్ళీ అగైన్ అంటే ఎప్పటితో ఉన్నా కొంతమంది మధ్యలో ఫాలో కాలేదు, కానీ మళ్ళీ మన రూట్స్ నుంచి ఫాలో అవడం జరుగుతుంది. సో దీన్ని పర్ఫెక్ట్ విధానంలో ఫాలో అయితే కనుక ఎంత క్రానిక్ కండిషన్స్ నుంచి అయినా బయటపడతారు, ఎన్ని అక్యూట్ కండిషన్స్ నుంచి కూడా రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా డాక్టర్ కేర్ హోమియోపతి మిగతా వాటితో భిన్నంగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు డాక్టర్ కేర్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ హౌ యూఆర్ ట్రీటింగ్ అనేది చెప్పారు. సో వచ్చిన పేషెంట్స్ ఎవరైనా కానీ ఒక ఇండివిజువల్ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా మనకి క్యూర్ ప్రాసెస్ అనేది పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత లాంగ్ టర్మ్ డిసీజ్ అయినా కూడా ఆ సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటుగా క్యూర్ ప్రాసెస్ అనేది కంప్లీట్. ఎందుకు అంటే బికాస్ మేము డాక్టర్స్ ఒక పేషెంట్తో కనీసం 30-40 మినిట్స్ స్పెండ్ చేసి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అన్నిటినీ కూడా నీట్గా రికార్డ్ చేసుకొని కంప్లీట్గా రాసుకొని దాన్ని బట్టి మెడికేషన్స్ని ఏ విధంగా ఇవ్వాలి, ఎంత పొటెన్సీస్లో ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఉంది కండిషన్, పేషెంట్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్లో డిసీజ్ రిలేటెడ్ పేషెంట్కి ఐడియా వస్తుంది, అలానే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పేషెంట్కి ఐడియా వస్తుంది, అండ్ ఆ క్యూర్ ప్రాసెస్ కూడా మెడిసిన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇలా హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ముఖ్యంగా పేషెంట్ రిలేటెడ్గా ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే అంటే
ఇది చాలా మొత్తం భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 50 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అయితే చాలా అధికంగా ఉన్నాయి. సో పేషెంట్కి అందుబాటులో ఉండడం, సో పేషెంట్ వాళ్ళకి నియర్ బై క్లినిక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి డాక్టర్ని కలవచ్చు, కన్సల్ట్ అవ్వచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకువెళ్ళి చూపించవచ్చు, వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా చాలా క్లియర్గా వాళ్ళు అడగొచ్చు. అండ్ మోర్ ఓవర్ మధ్యలో కూడా ఈవెన్ డిజిటల్గా లైక్ అంటే ఫోన్ కాల్ కన్సల్టేషన్స్ కానీ ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి మధ్యలో వాళ్ళు ఫోన్ చేసినా కూడా డాక్టర్ అవైలబుల్గా మాట్లాడడానికి ఉంటుంది. అండ్ ఫాలో అప్ చాలా పర్టికులర్గా కరెక్ట్ అయిన విధానంలో ఫాలో అవుతుంది, ఎక్కడ మిస్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 1 year 2 years మందులు వాడడం జరుగుతుంది పేషెంట్స్, సో వాళ్ళు క్యూర్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ అనేది చాలా క్లియర్ గా వెళ్ళాలి. కొంతమంది ఏంటి కొంచెం రిలీఫ్ వచ్చిందండి అందుకే ఆపేసానని అంటారు. కాదు, మీకు రిలీఫ్ వచ్చినా అది క్యూర్ ప్రాసెస్ మీ బాడీకి టైం పట్టవచ్చు, ఆ టైం మనం అగైన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే ఆ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మా క్లినిక్స్లో పేషెంట్కి ఏంటంటే అగైన్ మళ్ళీ డాక్టర్ నుంచి కాల్ వెళ్తుంది, అలానే ఎలా ఉన్నారో కనుక్కుంటారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అది మళ్ళీ అగైన్ ఆ పర్టికులర్ డాక్టర్కి కన్సర్న్ డాక్టర్కి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు. మళ్ళీ పేషెంట్ వచ్చినప్పుడు కానీ లేదంటే కాల్ ద్వారా కానీ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతాం. ఓకే, సో ఈ మెడిసిన్స్ తర్వాత వాళ్ళలో వచ్చే దుష్ఫలితాలు కూడా ఏమీ లేకుండా ఉంటాయి. సో కాంప్లికేట్ అవ్వదు డిసీజ్, అండ్ డిసీజ్ తగ్గిపోతూ వస్తుంది, మామూలు అవుతుంది. సో అండ్ ఈ యొక్క అన్నీ కూడాను మనకి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్లో ముఖ్యంగా జరుగుతుంది. అండ్ వీటికి ముఖ్యంగా అంటే మేము అందరం ఫాలో అయ్యేది మా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఏఎం రెడ్డి గారు, ఆయన యొక్క సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ఆయన వేని మేము ఫాలో అవడం జరుగుతుంది. సో ఆయన యొక్క ఆధ్వర్యంలోనే కంప్లీట్ డాక్టర్ కేర్ క్లినిక్స్ అన్నిటినీ కూడాను చాలా క్లియర్గా ఈ విధానం, ఈ కాన్స్టిట్యూషన్ విధానం ఫాలో అయ్యి డిసీజెస్ నుంచి పేషెంట్స్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ అగైన్ వాళ్ళని హెల్దీగా మార్చడం అనేటటువంటి ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. సో ఇది డాక్టర్ కేర్ యొక్క గొప్పతనం. గ్రేట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. ఇట్ వాజ్ రియల్లీ అంటే మీతో మాట్లాడడం ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రేక్షకులు కూడా దీని గురించి అవేర్ అయ్యి త్వరగా లైక్ హోమియోపతిని లైట్గా తీసుకోకుండా చాలామంది దీనికి అవేర్ అయ్యి దీనికి షిఫ్ట్ అయ్యి ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు కూడా బిల్డ్ చేసుకోవాలని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇప్పుడు మనకి హోమియోపతి హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అనేది కానీ లేదంటే ఎలా వర్క్ చేస్తోంది, దాని రూట్ కాజ్ని నుంచి చూసి వాళ్ళు డిసీజ్ని కాకుండా లైక్ వాటి సిమ్టమ్స్ ఏవైతే బయటికి కనిపిస్తున్నాయో వాటిని కాకుండా లోపల నుంచి కూడా మనిషిని అండ్ ఆ ఇమ్యూనిటీ పవర్ని ఇవన్నీ కూడా లైక్ క్యూర్ చేసుకుంటూ హోమియోపతి ఈజ్ వర్కింగ్ అని చెప్తున్నారు. సో ఎవరికైతే అంటే అవేర్నెస్ లేదో ఇది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా ఆ అవేర్నెస్ తేయడానికి హెల్ప్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ సో త్వరగా అంటే మనం పైన ఏదో ఉన్న వాటిని సప్రెస్ చేయడానికో లేదంటే టెంపరీ రిలీఫ్స్కి కాకుండా ఇలాంటి లాంగ్ టర్మ్ మనకి క్యూరేషన్ ప్రాసెస్కి వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. సో అందులో మనకి ఈ డాక్టర్ కేర్ హోమియోపతి వాళ్ళు కూడా మనకు చాలా ఆ ట్రీట్మెంట్ అనేది ఇంకా మోడర్నైజ్ టెక్నాలజీస్తో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్తో మ్యాక్సిమం మనకి ఇప్పుడు 50+ బ్రాంచెస్తో మనకు వస్తున్నారు. సో ఎనీ ఆఫ్ ది బ్రాంచెస్ని మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్స్ని కలవడం జరుగుతుంది అండ్ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.